మీకు ప్రొడ్యూసర్ ఎలా దొరికారు? అది ప్రొడ్యూసర్ అంటే సార్ మేము ఫస్ట్ వేరే వేరే ఇన్వెస్టర్లు వాళ్ళు వీళ్ళు దొరికారండి. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఆ ప్రొడ్యూసర్ ఒకతను వెళ్ళిపోయారు డ్యూ టు హిస్ పర్సనల్ రీజన్స్. ఇంకా చాలామంది మన ప్రొడక్షన్ హౌస్లు మన వాళ్ళందరి దగ్గర తిరిగే వాళ్ళం, కథ నచ్చేది. బట్ డ్యూ టు దేర్ ప్రీఆక్యుపైడ్ ప్రాజెక్ట్స్ కానీ లేదు అంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాళ్ళకున్న డౌట్స్ వల్ల ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది సార్. ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 years సార్. కథ అనుకున్న కానీ 2.5-3 years ఇట్ టుక్ సార్ టు రీచ్ దిస్ పాయింట్. సో అట్లా ప్రొడ్యూసర్స్ హంట్లో మేము ఏం చేసామంటే ఒకసారి ప్రొడ్యూసర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇట్లా అవ్వట్లేదు అనుకొని వీ స్టార్టెడ్ ఎట్లా చేద్దాం అనుకున్నాం అంటే ఒక క్రౌడ్ ఫండింగ్తో చేసేద్దాం సినిమా అని చెప్పి మేము మా జర్నీ అంతా చెప్తూ క్రౌడ్ ఫండింగ్ వీడియో చేస్తూ వీ మేడ్ దట్ వైరల్ సార్. మన ఊర్లో రాజమండ్రిలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదండి, వాళ్ళందరి చేత వాళ్ళని అడిగి అన్ని పోస్టులు చేయించి వైరల్ చేస్తే ఆ వీడియో వెంటూ శ్రీచక్ర ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళింది సార్. మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసి దే కాల్డ్ us. వాళ్ళతో ఒక ఫ్యూ మీటింగ్స్ అయిన తర్వాత దే రియల్లీ లవ్ ద స్టోరీ. ఇంకా దే కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ సార్. ఇంకా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇంకా స్కేలప్ చేస్తూ దీన్ని నిజంగా ఒక థియేటర్ వర్త్ సినిమాలో స్కేలప్ చేయడానికి చాలా వాళ్ళు సహాయపడి వాళ్ళకి నచ్చి ఇలా చేసుకొచ్చాం సార్. రైట్.